శుభోదయం. ఈ రోజున సండే. సండే అంటే ఫన్ డే, హ్యాపీ డే. మరి సండే రోజున ఆదివారపు ఆట విడుపులాగా మన నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున తృప్తి అనే దాని గురించి కొంచెం క్లుప్తీకరించుకుందామండి. సాధారణంగా ఎవరైనా సరే జీవితంలో తృప్తి అనేది మనిషికి ఎప్పుడు లభిస్తుంది అంటే అందరూ చెప్పే సమాధానం ఏంటండి, భోజనం దగ్గర అంటారు. ఇక చాలు బాబోయ్, ఇంక వడ్డించద్దండి, కడుపు నిండిపోయింది, మరొక గారె వేసుకోండి, అయ్యా మరొక పూరి వేసుకోండి, అమ్మా నమస్కారం అమ్మా, ఇప్పటికే గొంతు దాకా వచ్చిందమ్మా, చాలమ్మా, తృప్తిగా ఉందమ్మా మీరు పెట్టింది అంటారు తప్ప మిగతా ఏ విషయాల్లో తృప్తి ఉండదు అనేది ముక్త కంఠంతో ఏకకంఠంతో ప్రతి ఒక్కళ్ళం కూడా అంగీకరించాలి. కానీ దానికి భిన్నంగా అసలు తృప్తి అనేది ఎక్కడ లభిస్తుంది అనే దాని గురించి ఓ చిన్న కథ ద్వారా, ఒక ఉపకథ ద్వారా సంక్షిప్తంగా అంటే కొంచెం క్లుప్తంగా వివరిస్తాను మీకు. పూర్వం ఒక చిన్న రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. ఒకరోజు సాయంత్రం ఆయన భవనం చుట్టూ అలా విహరిస్తూ పచార్లు కొడుతున్నాడు. అలా తిరుగుతున్న రాజుకు పక్కనే ఉన్నటువంటి ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల ఆనందకరమైనటువంటి వాతావరణం, వాళ్ళ సంబరాలు, సందళ్ళు, సంతోషకరమైన మాటలు, కేరింతలు అవన్నీ కూడా వినిపించాయి, కనిపించాయి. వెంటనే మంత్రిని పిలిచి, నేను ఇంత పెద్ద రాజుని, ఇంత పెద్ద భవనం ఉంది, ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇంతమంది పరిచారికులు ఉన్నారు, ఎంతమంది నేనున్నా సరే నాకు దక్కని, నాకు చిక్కని, నాకు లభించని ఆనందం అంత చిన్న గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా లభించింది? అసలు వాళ్ళు అలా ఉండటానికి కారణం ఏమిటో నాకు చెప్పగలవా మంత్రి? వాళ్ళ మాటలు, నవ్వులు, కేరింతలు, సంబరాలు చూస్తుంటే ఒక విధంగా నాకు ఈర్ష్యగా ఉందోయ్ అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు రాజుగారు. వెంటనే మంత్రి చిన్న చిరునవ్వు నవ్వి, తప్పక చెప్తాను మహారాజా, కానీ నాకు ముందుగా మీరు 99 బంగారు నాణ్యాలు ఇప్పించండి అని అన్నాడు. హోర్ని, ఇంత తక్కువ ఖరీదుతో సంతోషం మనకి లభిస్తుంటే అది నేర్పుతానంటే సంతోషం ఎలా ఉంటుంది అనేది దాందే ఉంది, ఇంత తేలిక అని చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని చెప్పి 99 నాణ్యాలు తీసుకొచ్చి మంత్రి చేతిలో పెట్టించాడు. మంత్రి ఆ నాణ్యాలు తీసుకున్న తర్వాత వెంటనే ఆ రోజు రాత్రి ఆ బంగారు నాణ్యాలను మూటగట్టేసేసి ఆ పూరి గుడిసె ముందు విసిరేశాడండి. సరే అయిపోయింది. మరునాడు ఉదయం లేచింది, అందరు లేచారు. ఆ పూరి గుడిసె దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మూటను చూశారు. ఏముంది ఈ మూటలో అని చెప్పి ఆతృత, ఉత్సాహంతో, ఉద్వేగంతో మూట విప్పి చూస్తే ఏముందండి, బంగారు నాణ్యాలు కనిపించాయి. ఆనందంతో అందరూ కేరింతలు కొట్టారు, సంబరాలు చేసుకున్నారు, విజిల్స్ చేసుకున్నారు, చక్కగా డ్యాన్సులు చేసుకున్నారు. ఇదంతా కూడా దేవుడి దయ వల్ల అని అందులో ఎన్ని ఉన్నాయి నాణ్యాలు అని లెక్క పెట్టడం మొదలెట్టారండి. కానీ వాళ్ళకి 99 నాణ్యాలు మాత్రమే ఉండటం కనిపించేటడికి ఒకటికి 10 సార్లు లెక్క పెట్టినా 99 నాణ్యాలే కనిపించాయి. చాలా నిరాశ చెందారు. అయ్యో దేవుడా, ఇంత బాగుంది, ఇంత మూటేసా, ఇంత బాగుంది, ఇంకొక నాణ్యాన్ని కూడా కలిపి ఉంటే 100 నాణ్యాలు అయ్యేవి కదా, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి దేవుణ్ణి నిందించారు కూడా. సరే అందరు కలిసి కూర్చొని ఒకసారి ఒక పని చేద్దాం రా, ఆ 100వ నాణ్యాన్ని మనమే కష్టపడి సంపాదించి 100 నాణ్యాలు చేద్దాం అని తీర్మానించుకున్నారు. అందరూ ఓకే అనుకున్నారు. ఎవరి దారం వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు కష్టపడి ఆ నాణ్యం కోసం పనిచేయటానికి, అంటే బంగారు నాణ్యంగా తయారు చేయటానికి కష్టపడటం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎప్పుడైతే తీర్మానించుకున్నారో అప్పటి నుంచే ఇంట్లో చికాకులు, గొడవలు, కొట్లాడుకోవటాలు, అరుచుకోవటాలు అన్నీ కూడా మొదలైపోయినాయి. నువ్వు తక్కువ కష్టపడుతున్నావు, నేను ఎక్కువ కష్టపడుతున్నాను, నువ్వు తక్కువ డబ్బు తీసుకొస్తున్నావు, నేనేమో తక్కువ తీసుకొస్తున్నానా అని చెప్పి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించబడ్డాయి. భార్య అంటుంది, భార్య ఏమో
తప్పు నాది కాదు, నువ్వు కష్టపడటం లేదు, నువ్వు తేవటం లేదంటే తప్పు నాది కాదే, నువ్వు నెయ్యి ఎక్కువేసి మరీ వంటలు చేయటం ఎందుకు చేస్తున్నావు, అంత డబ్బు ఖర్చు తగలేస్తున్నావు, ఇంకెక్కడ దొరుకుతాయి మనకి నాణ్యాలు, కొత్త చీర కొనుక్కోవటం అవసరమా అని చెప్పి భర్త తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఇక ఆ ఇంట్లో నెమ్మది నెమ్మదిగా ఆనందం, ప్రశాంతత అన్నీ కూడా కరువైపోయాడు. ఒక నెల రోజుల తర్వాత రాజు మళ్ళా భవనంపై తిరుగుతున్నప్పుడు ఈసారి ఆ పూరి గుడిసె నుంచి గొడవలు, దెబ్బలాట్లు అవన్నీ కూడా రాజుకు వినిపించాయి, కనిపించాయి. ఆశ్చర్యపోయాడు. ఒక నెల క్రితం వీళ్ళంతా ఉల్లాసంగా ఉన్న ఈ కుటుంబ సభ్యులంతా ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు, ఎందుకు వాళ్ళల్లో మనశ్శాంతి లోపించింది, అక్కడంతా అల్లకల్లోలంగా ఉంది ఏంటని ఇదే విషయాన్ని మంత్రిని పిలిచి అడిగాడు. అప్పుడు ఆ మంత్రి ఒక నవ్వు నవ్వి, మహారాజా, మీరు ఇచ్చినటువంటి ఆ 99 బంగారు నాణేల వలలో వాళ్ళు చిక్కిపోయారు అన్నాడు. చిక్కటం ఏంటి అన్నాడు. చిక్కారు మహారాజా, దాని ప్రలోభంలో పడిపోయారు, ఆ మాయలో పడిపోయారు. ఈ నాణ్యాలు దొరకక ముందు వారి దగ్గర ఉన్న దాంతోనే సంతృప్తి పడి ఉన్నంతలోనే తిని దాచుకొని ఆనందంగా ఉండేవారు కదా, మీకు తెలుసు ఆ విషయం. కానీ ఎప్పుడైతే 99 నాణ్యాలు మూట మనం అక్కడ వేసామో అవేవో గుర్తించేసేసి 99 నాణ్యాలు లేని 100వ నాణ్యం గురించి కొట్లాడుకోవటం, చింతించడం మొదలెట్టేశారు కదా, అది వస్తే కానీ ఆనందం రాదు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు తమరికి విషయం అర్థమై ఉంటుంది, మీకు చెప్పదలిగే వాణ్ణి కాదు ప్రభు అన్నాడు మంత్రి. అప్పుడు ఆ రాజుకు జ్ఞానోదయం ఏంటంటే, ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 99 నాణ్యాల విలువ ఎక్కువైనప్పటికీ ఆ పేదవారికి ఇంకొకటి కూడా ఉంటే బాగుండును అనే అసంతృప్తి వెంటాడింది. దానివలన చివరికి నిరాశే మిగిలింది. మనలోనండి చాలామందికి తినటానికి సరైనటువంటి ఆహారం ఉన్నా సరే, సరైన దుస్తులు ఉన్నా సరే, పేదరికంలో లేకపోయినా సరే, ఆనందంగా ఉండటానికి ఇంకా ఏదో 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 కావాలని చెప్పి పిల్లలు వాళ్ళ పిల్లల కోసం, ఆ పిల్లల కోసం, ఆ పిల్లల కోసం ఏదో సంపాదించేసేయాలి, భవనాలు సంపాదించేయాలి, ఆస్తులు సంపాదించేయాలి, నగ నట్ర ఖజానా మొత్తం బంగారం అంతా కూడా కొనేయాలి, స్థలాలు, భూములు అన్నీ కొనేసేయాలి, ఇల్లు కొనేసేయాలని తృప్తి చెందకుండా 24 గంటలు పనిచేస్తూనే ఉంటాం. అది పాశం, వాళ్ళ మీద ఉన్నటువంటి అనుబంధం. మనం ఏమి తీసుకెళ్ళాము, మనం శరీరం ఒకటే వెళ్ళిపోతుందని తెలిసినా సరే అదొక భ్రమ ఉంటుంది. కుటుంబం 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 ఆ కుటుంబంలో పిల్లలు 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 వీళ్ళ మీద మమకారం. ఏం చేస్తారంటే అప్పుడు ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఇంకా సంపాదించుకోవాలి డబ్బుని, ఇంకా ఎన్నో భవనాలు కట్టుకోవాలి, ఇంకా ఆస్తులు కూడబెట్టాలని చెప్పేసి ఇక తెగ అడ్డమైన దారులు కూడా తొక్కేస్తూ ఉంటాం మనం. అప్పుడు ఇంకా ఆనందం ఏముంటుందండి. అప్పుడు మితిమీరినటువంటి ఆశలతో కోరికలే గుర్రాలైతే అన్నట్టు పరుగులు పెడుతూ ఉంటే జీవితంలో ఏమీ మిగలదు. అన్నీ తెలుసు అందరికీ. దానివల్ల ఆనందంతో విలువైన సమయాన్ని కుటుంబానికి కేటాయించకపోవటం, విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులకు ఆనందాన్ని పంచడం, ఇవన్నీ మానేసేసి డబ్బు సంపాదనలో పడి 24 గంటలు అదే యావ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదే యావ, చివరికి ఒక మనశ్శాంతి, ఒక ఆనందం, ఒక నవ్వు అన్నీ మిస్ అయిపోతుంటాం. కలిసి కలిసి భోజనం చేయటం కానీ, కలిసి ఎక్కడికైనా వెళ్ళటం కానీ, విందులు వినోదాల్లో అందరూ పార్టిసిపేట్ చేయటం కానీ, ఓ తీర్థయాత్రకి వెళ్ళటం కానీ, లేదా ఒక విహారయాత్రకు వెళ్ళటం అన్నీ మిస్ అయిపోతున్నారు. ఇక మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది సంపాదన మీద. పోనీ ఎంత కష్టపడి అనుకున్నది సాధించి అవన్నీ పొందిన తర్వాత కూడా తృప్తి, ఆనందం కలుగుతాయనే నమ్మకం లేదండి. ఒక గొప్ప కవి జీవితంలో ఆనందం లేకపోవటానికి రెండే రెండు కారణాలని చెప్పాడండి. అవేంటంటే, ఒకటి ఏది కావాలంటే అది దక్కకపోవటం, రెండవది అనుకున్నది సంపాదించుకోవటం. అంటే అనుకున్నది సంపాదించుకున్నా కూడా అది కూడా ఆగక ఇంకా కావాలని తాపత్రయపడుతుంటామే, ఇది కూడా దుఃఖమే అని చెప్తాడు కవి. కాబట్టి ఉల్లాసంగా జీవించడం అంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి దిగులు చెందటం కాదు. ప్రస్తుతం మనకున్నటువంటి ఉన్నదానితోనే తృప్తి చెందే ఆలోచన విధానాన్ని అలవర్చుకోవటమే సరైన ఉల్లాసానికి, సరైన ఉత్సాహానికి, అలాగే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి, కుటుంబ సఖ్యతకు, అలాగే తోటి సమాజాన్ని గౌరవించుకోవటం
సఖ్యతగా ఉండటానికి మూలం రీజన్ అవుతుందండి. ఉన్నదానితో తృప్తి, ఉన్న దాంట్లోనే స్వర్గం చూసుకోవచ్చు, ఉన్న దాంట్లోనే పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవనాలను చూసుకోవచ్చు, ఉన్న దాంట్లోనే పట్టు చీరలు, ఉన్న దాంట్లోనే నగలు, ఉన్న దాంట్లోనే పిండి వంటలు ఎన్నో చూసుకోవచ్చు, మధురానుభూతులు పొందుతూ. సో ఇంతకు మించిన ఆనందం లేదు. కాబట్టి ఉన్న దాంట్లోనే ఆనందం తెచ్చుకుందాం. స్వస్తి.